సర్ఫరాజ్ ఖాన్ చిక్కులో పడినట్లు తెలుస్తోంది. అతనిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను మీడియాకు లీక్ చేసేది సర్ఫరాజ్ ఖాన్ అని గంభీర్ సందేహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ టెస్ట్ పరాజయం అనంతరం గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గంభీర్ అందరినీ క్లాస్ పీకినట్లు ప్రచారం జరిగింది. ఇక చాలు, ఇప్పటికే చాలా చేశారు అని గంభీర్ ఆటగాళ్లను మందలించినట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే ప్రతి విషయం బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ సంభాషణ అక్కడికి పరిమితం కావాలని మీడియాకు తెలియడం ఏంటని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్ గంభీర్ కూడా ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఇలా డ్రెస్సింగ్ రూమ్ విషయాలను లీక్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న గంభీర్ అంతర్గత విచారణ చేపట్టినట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. లీకు వీరుణ్ణి కనిపెట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సంభాషణను సర్ఫరాజ్ ఖాన్ లీక్ చేసి ఉంటాడని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్ఫరాజ్ ఖానే ఈ వ్యవహారంలో దోషిగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.